శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. న్యూ లుక్ లో సర్ప్రైజ్ చేసిన డార్లింగ్, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రభాస్ ప్రచారం. ఇది కోతి కాదు మహారాణి. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ ఈవో జె శ్యామలరావు ఐఏఎస్ దంపతులు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. అయోధ్య పూరికి పోటెత్తిన భక్తులు. ప్రజావాణిలో అర్ధనగ్న నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్త. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఎర్రబెల్లి. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశంలోని ప్రసిద్ధ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. 2024లో చివరి రోజును భగవత్ సన్నిధానంలో గడిపేందుకు తండోతాపాలుగా వెళ్తున్నారు. పనిలో పనిగా 2025లో తొలి రోజును దేవుడి ఆశీర్వాదాలతో ప్రారంభించనున్నారు. అయోధ్యలోని బలరాముడి భవ్య మందిరం శ్రీ విశ్వ విరాట్ విజయ రాఘవ ఆలయంలో ఆఖరి హారతిని వేలాది మంది దర్శించుకున్నారు. ఇక పూరి జగన్నాథుడి కోవెల భక్తులతో కిటకిటలాడుతుంది. అక్కడ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ ఈవో జె శ్యామలరావు ఐఏఎస్ దంపతులు. అనంతరం ఆలయ వేద పండితులచే వీరికి వేద ఆశీర్వదనం కల్పించగా ఈవో శ్రీ అమ్మవారి శేషవస్త్రం ప్రసాదములు చిత్రపటం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత 12 రోజులుగా ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల సిఆర్టీ ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు పంచాయతీరాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్కని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ మీ డిమాండ్స్ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేస్తూ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మీరు దీక్ష విరమించవలసిందిగా కోరుతున్నామని సీతక్క తెలిపారు. అవన్నీ పరిష్కరించుకొని మళ్ళీ భవిష్యత్తులో కూడా మీ అందరికీ మంచి లైఫ్ ఉండే విధంగా మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ, మరి మన మూలంగా మన పిల్లలకు విద్య దూరం అయితే ఆ విద్యార్థులలో మన చెల్లెలు ఉంటారు, మన అక్క పిల్లలు, అన్న పిల్లలు, మన పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో గిరిజన జనాలు, గిరిజన పిల్లలు, గిరిజన స్టూడెంట్స్ అందరూ, అటవీ ప్రాంత ఆదివాసీ పిల్లలందరూ కూడా మరి పోటీ ప్రపంచంతో తట్టుకోవాలంటే టీచర్స్ అందరూ కూడా ఎప్పుడూ విద్యార్థులకు అందుబాటులో ఉండి టీచింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి విత్డ్రా చేసుకొని సమ్మె విరమించి 3వ తారీఖు నాడు మనం కూర్చునేటువంటి చర్చలకు మీ
ప్రతినిధి బృందాన్ని పంపండి. తప్పకుండా అందులో ఏమేమి అయ్యేటి ఉంటే అది తొందరలోనే పరిష్కరించి మిగతా వాటి కోసం కొంత టైం పెట్టుకొని కూడా మీకు పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటామని. పెద్దపల్లి ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైందని ప్రజావాణిలో అర్ధనగ్నంగా నిరసన తెలిపి అదనపు కలెక్టర్ వేణుకు వినతి పత్రాన్ని సమర్పించిన కాంగ్రెస్ కార్యకర్త గోసిక రాజేశం భూమిని అక్రమంగా సాగు చేసుకుంటున్నారని జిల్లా కలెక్టర్కు పలుమార్లు తెలిపినా పట్టించుకోకపోవడంతో రెవెన్యూ మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో అధికారులు సర్వే చేసి హద్దులు పెట్టారు. అయితే హద్దులు పెట్టిన మరికొద్ది రోజుల్లోనే మళ్లీ అక్రమంగా సాగు చేస్తున్నారని ఈ విషయంపై మళ్లీ కలెక్టర్కు తెలిపినా ప్రజావాణిలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఈరోజు ప్రజావాణిలో అర్ధనగ్నంగా నిరసన తెలిపి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపిన కాంగ్రెస్ కార్యకర్త రాజేశం. ప్రభుత్వ భూములను రక్షించేటువంటి ఓదెల మండల్ సార్ రెవెన్యూ మినిస్టర్ గారి ద్వారా మేము ఆదేశాలను తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇచ్చినా కూడా ఇవాళ ఆగస్టు నెలలో భూమి సర్వే చేయించి ప్రభుత్వ భూమిని తీసి సుమారు 10 ఎకరాల భూమిని తీసినటువంటి క్రమంలో కూడా కనీలవాది పోలీసు వ్యవస్థ అండ్ అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేయించి 10 ఎకరాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే హైడ్రానో వ్యవస్థ కూడా పెద్ద పెద్ద బిల్డింగులను 5-6 అంతస్తుల బిల్డింగులను కూడా కూలగొట్టి ఇవాళ ప్రభుత్వ భూమిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమి తేలిన యూపీలోని రాయ్బరేలీ జిల్లాలోని సాధ్వ గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే రైతు ఇంట్లో ఈ కోతి ఉంటుంది. ముద్దుగా రాణి అని పిలుచుకుంటారు. విశ్వనాథ్ కుటుంబంలో ఒక సభ్యురాలుగా మారిపోయిన రాణి వారితో పాటే భోజనం చేస్తుంది. వంట చేయడంలో సహాయపడటంలో పాటు అంట్లు కూడా తోమి పెడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాన్యం జిల్లా పాలకొండ మండలం ఎం సింగాపురంలో గ్రామస్తులను హడలెత్తించిన ఓ తాగుబోతు మధ్యమత్తులో కరెంటు స్తంభంపైకి ఎక్కుతుండటంతో చూసిన పలువురు వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఆపివేశారు. అతను ఆగకుండా పైకి వెళ్లి ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకున్నాడు. కాసేపు అక్కడే విన్యాసాలు చేశారు. అందరూ కలిసి బలవంతంగా అతడిని కిందికి తీసుకుని వచ్చారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాపాలన ప్రభుత్వం 2024వ సంవత్సర కాలం పూర్తి చేసుకొని 2025వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రవాణా శాఖ మంత్రిగా మీ అందరూ సురక్షిత ప్రయాణం చేయాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రాణాపాయం కలగకుండా, ఇతరులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ముందుకు కొనసాగుతూ మీ జీవితాల్లో సుఖ సంతోషాలను పంచుకునే విధంగా, కుటుంబ సభ్యులతో ఉండే విధంగా మరి మీ అందరికీ శుభం జరగాలి ఈ 2025 సంవత్సరాన్ని ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్. చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు ప్రభాస్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో తన వంతు బాధ్యతగా సందేశాన్ని ఇస్తూ వీడియోను షేర్ చేశారు. లైఫ్లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు,
మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈ రోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. విశాఖ గాజువాక సుందరయ్య కాలనీలో ఘోర ప్రమాదం. ఇసుక లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో జిరాక్స్ షాప్లోకి దూసుకెళ్లిపోయిన లారీ. వెంకటరమణ అనే వ్యక్తి మృతి, త్రుటిలో తప్పించుకున్న మరో యువతి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పరుగుల సత్యప్రభ నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలకి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సభా ప్రాంగణాన్ని, పలు ఏర్పాట్లను ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఎమ్మెల్యే పరిశీలించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆమె పార్టీ శ్రేణులకు ఆదేశించారు. ప్రతిపాడు నియోజకవర్గం ప్రజలకు, పరుపుల రాజ్యాభిమానులు, ఎన్డీఏ కూటమి నేతలకు ఈ సందర్భంగా ఆమె క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పర్వత సురేష్ మాట్లాడుతూ రేపు జరగనున్న నూతన సంవత్సర వేడుకలకు ప్రతిపాడులో ఎమ్మెల్యే శ్రీమతి పరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చేవారు పూలదండలు, బొకేల బదులు పెన్ను, పుస్తకాలు తీసుకొని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజీ, పర్వత సురేష్, సీనియర్ నాయకులు బొద్దిరెడ్డి గోపి, కొమ్ముల కన్నబాబు, గుంతిన సురేష్, నవీన్, పలివెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ సంవత్సరం పంటలు బాగా పండి ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలని ఆకాంక్షించారు. పాలకుర్తి నరసింహస్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం మంచిగా పంటలు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగాలి, సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని రాజగుట్ట నరసింహస్వామి కోరుతూ అందరూ బాగుండాలి, రాజకీయాలకు అతీతంగా అందరూ మంచుకుండాలని ఆ భగవంతుని కోరుతున్నారు. ప్రభుత్వ హాస్టల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం 15 సంవత్సరాల నుండి మాజీ మంత్రి హరీష్ రావు కొనసాగిస్తున్న ఆనవాయితీ సంవత్సరం కూడా సిద్దిపేట, తడకపల్లి బీసీ బాలుర హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు కుప్ప
మండలంలోని కొత్తపేట శ్రీ వరసిద్ధి బుద్ధి వినాయక ఆలయంలో బుధవారం గణపతి విగ్రహానికి వజ్ర కవచం అలంకరించారు. ఈ నూతన సంవత్సరం పురస్కరించుకొని ప్రజలు మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బివి గోవిందరాజులు, శ్రీరాములు, కార్యదర్శి మంజునాథ్, ట్రెజరర్ మురళి, కమిటీ సభ్యులు లోకేష్, భరత్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, సర్పంచుల సంఘం మరియు పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ నాయకులతో కలిసి గాలివీడు మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల చేతిలో దాడికి గురై కడప పట్టణంలో రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చట్టాన్ని పటిష్టంగా అమలు చేద్దామని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వస్తామని రాజేంద్ర ప్రసాద్ హామీ ఇచ్చారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎంపీడీఓలు అంటే పంచాయతీరాజ్ ఛాంబర్లో ఒక భాగమని, అందుకనే ఎంపీడీఓ పైన జరిగినటువంటి దాడిని మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థ పైనే జరిగిన దాడిగా భావిస్తూ ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాబోయే రోజుల్లో ఏ అధికారి కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేశారు. ఏనుగుల్లాగా ప్రవర్తించితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆ ఎండిఓ గారు కూడా దళిత వర్గానికి చెందిన ఆయన. ఆ ఎండిఓ గారు దళిత వర్గానికి చెందిన ఆయన. ఆ ఎండిఓ గారు మీద దాడి చేసిన 25 మంది మీద కూడా పీడీ యాక్టే కాకుండా ఎస్సీ ఎస్టీ యాక్టులు కూడా పెట్టవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఒకటే స్పష్టం చేస్తున్నాం, ఈ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి సర్పంచులు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, లేకపోతే జడ్పీ చైర్మన్లు కానివ్వండి, మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, మీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేదు. గుర్తుంచుకొని బాధ్యతాయుతంగా మీరు గౌరవంగా వ్యవహరించడం నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి జమానా అంతమైంది. ఇటువంటి అరాచకాలు మీరు చేస్తే చూస్తూ సహించేది లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తలుసుకుంటే ఒక్క నిమిషంలో, ఒక్క ఆర్డినెన్స్తో, ఒక్క సంతకంతో మీ పదవులన్నీ పోతాయి. ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తారు. ఈ సంఘటన ఈ ఎండిఓ గారిని కొట్టడానికి ముందే మీకు మామూలుగా అయితే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 4 సంవత్సరాలకి అనుమతి ఉంటుంది పంచాయతీరాజ్ చట్టంలో. దాన్ని మార్పు చేసి 2.5 సంవత్సరాలకే ఎంపీపీలని, జడ్పీటీసీలని, జడ్పీ చైర్మన్లని, మున్సిపల్ చైర్మన్లని, కార్పొరేషన్ మేయర్లను కూడా మార్చుదామని చెప్పి మంత్రివర్గ సమావేశంలో, మొన్నే వారం రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ ఎజెండాలో ఆ బిల్లును పెడితే చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనసుతో ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి, వద్దు, వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రస్తుత చట్ట ప్రకారం వాళ్ళు ఎంతకాలం అధికారంలో ఉంటారో అంతవరకు ఉండనివ్వండి అని చెప్పి ఈ ఎంపీపీలు,
జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ని దించివేయడానికి, వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళని అధికారంలోంచి, ఆ పదవుల్లోంచి దించివేయటానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించకుండా దాన్ని తిరస్కరించడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనం. అది ఆయన మానవత్వంతో ఓ పెద్ద మనిషిలాగా, ఓ జెంట్ల్మెన్ లాగా ఆయన వ్యవహరించి మీ పదవుల్లో మీరు ఉండండి అని చెప్పి ఆయన చెప్తే, మీరు ఇలా మదమెక్కిన ఏనుగుల్లాగా అధికారుల మీద, ఇతర ప్రజాప్రతినిధుల మీద దారుణాలు చేస్తూ ఇలా దాడులు చేస్తే చూస్తూ సహించేది లేదు. ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ్యాల మీద, ఆయన మంచితనంతో మీ పదవులు నిలబడి ఉన్నాయి అనే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీ పదవులే తీసేయాలంటే ఒక్క నిమిషం, ఒక్క ఆర్డినెన్స్తో, ఒక్క ఆర్డర్తో మీ పదవులు తీసివేయచ్చు. చాలా చోట్ల ఇలా ఓవర్గా చేస్తున్నారు. మీ కడపలోనే, కడప కార్పొరేషన్లో ఎమ్మెల్యే గారు వెళ్తే కుర్చీ వేయని అంటాడు ఆయన మేయర్ గారు. సరే, చట్టంలో లేదని అంటున్నాం, కరెక్టే, మేము ఒప్పుకుంటున్నాం. కానీ చట్టంలో లేకుండా గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారిని, అలాగే కడప టౌన్ ఎమ్మెల్యేని నీ పక్కంటే ఎలా కూర్చోబెట్టుకున్నావు? చట్టంలో లేనప్పుడు మేయర్ కుర్చీ పక్కంటే ఆ ఎమ్మెల్యేలకి ఎలా కుర్చీ వేశావు? ఈ రోజున వచ్చినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే మాధవ్ గారికి నువ్వెందుకు కుర్చీ వేయనంటున్నావు? ఇది వివక్ష కాదా? రాజకీయ అజ్ఞానంతో వ్యవహరించే చర్య కాదా? మేయర్ గారు తెలుగుదేశం పార్టీ తలుచుకుని, చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఒక్క రోజులో నీ ఉద్యోగం ఊడిపోద్ది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానివ్వండి, మండల పరిషత్తుల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఒప్పుకుని, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటే వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వైపుకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని అవిశ్వాస తీర్మానం పెట్టి దింపివేయడానికి ఒక్క నిమిషం కూడా పట్టదని చెప్పి నేను హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడిగా, సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా, మీ కుటుంబ పెద్దగా విశాఖ గాజువాక సుందరయ్య కాలనీలో ఘోర ప్రమాదం. ఇసుక లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో జిరాక్స్ షాప్లోని దూసుకెళ్లిపోయిన లారీ. వెంకటరమణ అనే వ్యక్తి మృతి, త్రుటిలో తప్పించుకున్న మరో యువతి. ఫైబర్ గ్లాస్ వంతెనను ప్రారంభించిన సీఎం ఎంకే స్టాలిన్. వివేకానంద మండపం, తిరువల్లూరు విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొదటిసారి సముద్ర మధ్యన గాజు వంతెనను తమిళనాడు ప్రభుత్వం 37 కోట్లతో నిర్మించింది. దీని పొడవు 77 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని తమాషాలు చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి అసలు అంబేద్కర్ ఫోటో పట్టుకునే అర్హత లేదు. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడానికి చేత కాదు. కాంగ్రెస్ దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, దాని తర్వాత అంబేద్కర్ ఫోటో పట్టుకోవాలని ఐఎంఏ ఎమ్మెల్యే హజీద్ హుస్సేన్ అన్నారు. तमाशे देख रहा हूं, हिलते डुलते
अंबेडकर साहब की फोटो बता रहे हैं। अगर तुम्हें प्रोटेस्ट करना है तो प्रोटेस्ट उस तरीके से करो जिस तरीके से तुमने वादा किया था। अगर तुम्हें भीमराव अंबेडकर साहब ने जिसके लिए कुर्बानी दी, उन खवातीनों को जो तुमने पैसों का वादा किया था वो दिला दो। उन दलितों को जो इंदिरम्मा अल्लू के नाम पे घर देने का वादा किया था, पहले वो कर लो, बाद में अंबेडकर साहब की फोटो पकड़ो। पहले हर घर को, हर नौजवानों को पेंशन देने की जो बात की गई थी वो कर लो, फिर नामपल्ली में पाउडर के डब्बे अंबेडकर साहब की फोटो भी लेके फिर सकते हैं। ताज्जुब की बात है। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.